మాకును వినుచున్న వారందరికీ, ప్రత్యేకంగా బ్రదర్ రమేష్ వారి కుటుంబం అంతటికి ఆయన దీవెనకరంగా ఉండినట్లు కృపదయ చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుండి లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి 3 వచనాలను చదువుకున్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. చాలు ఇలా ఈ లూకా సువార్త 19వ అధ్యాయము మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మనం గమనించినప్పుడు ఇక్కడ మరి జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువును చూచాడో, తన ఇంట చేర్చుకున్నాడో, ఎటువంటి గొప్ప సంతోషాన్ని యేసు ప్రభువును చేర్చుకోవటం వల్ల అనుభవించాడో, తన హృదయంలో ఎటువంటి గొప్ప పరివర్తన కలిగిందో, ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ 9 వచనాల్లో మనకు కనబడతాయి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. మరి యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో అనేక ప్రాంతాలను ఆయన సందర్శించాడు. మరి యెరికో అనగానే మనకు పాత నిబంధన గ్రంథంలో ఒక పట్టణం జ్ఞాపకానికి వస్తుంది. ఎవరి కాలంలో? యెహోషువ కాలంలో యెరికో అనేటువంటి ప్రాంతాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి అంటే, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు దేవునికి విరోధంగా జీవించటం వలన ఆ ప్రదేశం అంతా కూడా శపించబడింది. ఆ ప్రదేశంలో ఉన్నటువంటి వస్తువులు శపించబడ్డాయి. చివరికి ఆ ప్రదేశం అంతా కూడా మరి పతనం అయిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తాం పిల్లలు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి యెరికో పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాడు. అంటే ప్రజలు ఎక్కడైతే శాపగ్రస్తులుగా ఉన్నారో, ప్రజలు ఎక్కడైతే దేవునికి విరోధంగా జీవిస్తూ ఉన్నారో, ప్రజలు ఎక్కడైతే పతనావస్థలోనికి వెళ్ళిపోయారో, వారి మధ్యకు సాక్షాత్తు దేవుడే దిగి వచ్చాడు పిల్లలు. ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని సంచరించాడు. వై జీసస్ విజిటెడ్ ఎవ్రీ టౌన్ అండ్ ఎవ్రీ విలేజ్. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని సందర్శించాడు అని అంటే, చూడండి ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, ఏ పట్టణాలట? సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారము చేసెను. ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ప్రతి పట్టణాన్ని, ప్రతి గ్రామాన్ని సందర్శించాడు అని అంటే, ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచేదానికి, ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి అట్టడుగుపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని లేవనెత్తేదానికి, ఆ ప్రదేశాల్లో ఎంతమంది అయితే కృంగిపోయినారో, ఎటువంటి దుఃఖంతో, బాధతో, వేదనతో పీడించబడుతూ ఉన్నారో, అటు వారి జీవితాల్లో ఆయన నెమ్మదినివ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి పట్టణాన్ని ఆయన సందర్శించాడు. ప్రతి గ్రామాన్ని కూడా ఆయన సందర్శించాడు. గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను యేసుక్రీస్తు ప్రభు ఎంతగానో ప్రేమించాడు. ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో దయ్యపు శక్తుల చేత, చాతుబడి శక్తుల చేత, దురాత్మల చేత బంధించబడి
బాధించబడుతున్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు విడుదల ఇచ్చాడు. ఎంతోమంది కృంగిపోయినటువంటి వారు, తృణీకరింపబడినటువంటి వారిని యేసు ప్రభు ఆదరించాడు. మరి అప్పుడే కాదు, ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆదరించేదానికి, స్వస్థపరిచేదానికి, విడుదల ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ కోవలో ప్రభు సందర్శిస్తూ యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా వెళ్తా ఉన్నాడు. ఆ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో 2వ వచనం చూద్దాం. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడును అయిన జక్కయ్య అను పేరు గల ఒకడు. చూడండి, 2వ వచనంలో జక్కయ్య అనేటువంటి వ్యక్తిని గురించి 3 విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఏంటవి అని అంటే, అతని పేరు జక్కయ్య. అతను వృత్తి ట్యాక్స్ కలెక్టర్, సుంకాన్ని వసూలు చేస్తున్నటువంటి వాడు, అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నాడు. అతని స్టేటస్ ఏంటి అంటే ధనవంతుడిగా ఉన్నాడు. మరి సుంకాన్ని వసూలు చేస్తూ ఉన్నాడు. జక్కయ్య అనేటువంటి పేరుతో పిలువబడుతూ ఉన్నాడు. మరి ఎంతకాలం నుంచి ఆ జక్కయ్య ఆ వృత్తిలో కొనసాగిస్తూ ఉన్నాడో, మరి ఆ సమయంలో జక్కయ్య యొక్క వయసు ఎంతో, ఆయన యొక్క కుటుంబ పరిస్థితి ఏంటో ఈ మనకు బైబిల్లో అంతగా చెప్పబడలేదు. ఫైనాన్షియల్గా జక్కయ్య చాలా ధనవంతుడిగా కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన హృదయంలో ఒక కోరిక కలిగింది. ఏంటా కోరిక? యేసు ఎవరో అని చూడకోరెను. ఇది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. మానవ జీవితంలో ఎంత ధనం ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలోనికి ఎదిగినా, తన జీవితంలో ఆ నిజ దేవుని కూర్చున్నటువంటి అవగాహన రావడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యము. మరి ఎంతో ధనవంతుడిగా ఉన్నాడు. మరి సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అతని హృదయంలో యేసును కూర్చున్నటువంటి ఆలోచన కలిగింది. ఈ రోజుల్లో చాలా వరకు ప్రజలు ఎప్పుడు కూడా లోకం గురించి ఆలోచిస్తూ ఉన్నారు, వృత్తులను గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, ధనముల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ దేవుని గురించి ఎవరైతే ఆలోచిస్తారో వారి జీవితాల్లో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియులారా, ఇతని హృదయంలో ఒక మంచి ఆశ ఉంది. ఏంటి అంటే, ఐ వాంట్ టు సీ హూ ఈజ్ జీసస్. యేసు ఎవరో నేను చూడగోరుతున్నాను, యేసు ఎవరో తెలుసుకోవాలనేటువంటి ఆ కోరిక జక్కయ్యలో ఉంది. ప్రియులారా, చూడండి, ఎవరైతే మరి యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తూ ఉంటారో, ఎవరైతే యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలనుకుంటారో వారి జీవితాల్లో తప్పకుండా యేసుక్రీస్తు ప్రభువు సహాయం చేస్తాడు. సరే, 3వ వచనం చూద్దాం. యేసు కానీ పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. యేసు ప్రభు ఎవరో చూడాలనుకున్నాడు, కానీ చూడలేకపోతున్నాడు. ప్రియులారా, ఎందుకు అంటే అక్కడ 2 కారణాలు అనేటువంటివి మనకు కనబడతా ఉన్నాయి. మొట్టమొదటి ఏంటంట, జనులు గుంపు కూడి ఉన్నారు. రెండవదిగా పొట్టివాడుగా ఉన్నాడు. ప్రియులారా, పొట్టివాడుగా ఉన్నాడు, జనులు గుంపు కూడి ఉన్నారు. కాబట్టి తన హృదయంలో యేసుక్రీస్తు ఎవరో చూడాలని ఆశ ఉన్నప్పటికీ చూడలేకపోతా ఉన్నాడు. చూడండి, దీంట్లో నుంచి ఒక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఎవరో చూడాలనుకుంటూ ఉన్నప్పటికీ తన శరీరము సహకరించేటువంటి విధంగా లేదు, పొట్టివాడిగా ఉన్నాడు. చూడండి, కొన్నిసార్లు మనుషులు యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు, కానీ వారిలో కొన్ని ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. వారిలో కొన్ని ఎమోషన్స్ అనేటువంటివి ఉంటాయి. ప్రియులారా, ఇక్కడ జక్కయ్య గురించి మనం ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు ఎవరో అని చూడాలనుకుంటున్నాడు, కానీ ఎందుకు చూడలేకపోతున్నాడు అంటే అతని యొక్క స్ట్రక్చర్, ఆ స్టాచ్యూర్, అతని యొక్క ఆకృతి, ఆ శరీర ఆకృతి సహకరించేటువంటి విధంగా లేదు. కొంతమంది భౌతిక జీవితంలో మనం గమనించినప్పుడు వారు కూడా కొన్నిసార్లు యేసు ప్రభువుని గురించి తెలుసుకోవాలని, యేసు ప్రభు వద్దకు రావాలని, యేసు ప్రభు ఎలా ఉంటాడో చూడాలని
ఆయన ద్వారా మేలు పొందాలని అనుకుంటూ ఉంటారు ప్రియులారా. కానీ వారి సొంత జీవితాల్లో కొన్ని ఉద్రేకాలు అనేటువంటివి వారిని వెనక్కి లాగుతూ ఉంటాయి. వారి సొంత జీవితాల్లో వారికి ఉన్నటువంటి ధనము, నేను ధనవంతుణ్ణి కాబట్టి నాకు దేవునితో పనే ఉందిలే అని కొద్దిమంది వెనక్కి లాగివేయబడుతూ ఉంటారు. నేను జ్ఞానవంతుణ్ణి, సైంటిస్టుల గురించి మనం ఆలోచన చేస్తే వారిలో ఉన్నటువంటి జ్ఞానం ఏం చేస్తుంది అంటే వారిని దేవుని దగ్గరికి రానికుండా వెనక్కి తీసుకెళ్తూ ఉంటుంది పిల్లలు. బైబిల్లో మనం ఒక మాట చూస్తాం, ఏమిటి అంటే సిలువను కూర్చున్నటువంటి వార్త నశించుచున్న వారికి వెళుతారు, జ్ఞాని ఏమాయను శాస్త్రి ఏమాయను అని చదువుతాం పిల్లలు. కొద్దిమందికి యేసు ప్రభు దగ్గరికి రావాలని ఉంటుంది, కానీ వారిలో ఆ స్వచిత్తం అనేటువంటిది పనిచేస్తూ ఉంటుంది, దేవుని దగ్గరికి రానికుండా ఆటంకపరుస్తూ ఉంటుంది. తర్వాత ఈయన యేసుక్రీస్తు దగ్గరికి రావాలనుకుంటున్నప్పుడు ఒక పక్క శరీరం సహకరించట్లేదు, రెండవ పక్క గుంపులుగా ప్రభు చుట్టూ మనుషులు ఉన్నారు. సో హీ వాజ్ అనేబుల్ టు సీ హూ ఇస్ జీసస్ ఈవెన్ దో హీ హ్యాస్ ఎ డిజైర్. కాబట్టి అతను ఆ కోరిక ఉన్నప్పటికీ కూడా అతను చూడలేనటువంటి స్థితిలో ఉన్నాడు. చూడాలనుకుంటున్నాడు కానీ ప్రభు చుట్టూ జనాలు గుంపు కొడుతూ ఉన్నారు, ప్రజలు అడ్డం వచ్చేస్తూ ఉన్నారు. కొన్నిసార్లు కొద్దిమంది దేవుని దగ్గరికి రావాలనుకుంటూ ఉంటారు, కానీ ఎవరైనా చూస్తారేమో, నేను ప్రభు దగ్గరికి వెళ్తే, నేను చర్చికి వెళ్తే, నేను బైబిల్ చదివితే ఎవరైనా చూస్తారేమో అనేటువంటి తలంపులు కలిగి కొద్దిమంది ప్రభు దగ్గరికి రాలేనటువంటి స్థితిలో, ప్రభు యొక్క మేలు పొందలేనటువంటి స్థితిలో ఉంటారు పిల్లారా. ఇంకా కొద్దిమంది సమాజానికి భయపడుతూ ఉంటారు, మేము యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, మనుషులు మమ్మల్ని ఏమన్నా తక్కువ చూపు చూస్తారేమో, మనుషులు మమ్మల్ని వెలివేస్తారేమో, మనుషులు మాతో సహవాసం చేయడం మానేస్తారేమో, అలాంటి భయాలతో కొద్దిమంది యేసు ప్రభు దగ్గరికి ఇతరులను బట్టి రాలేనటువంటి స్థితిలో ఉంటారు ప్రియారా. ఇంకా కొద్దిమంది ప్రభు దగ్గరికి ఎందుకు రాలేరు అంటే ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి వారి జీవితాలను గమనించి, అరే వీళ్ళు మందిరానికి వెళ్తూ ఉన్నారు కానీ వీరి జీవితాల్లో సరైనటువంటి దేవుని కార్యాలు కనబడట్లేదు కనుక మనం ఎందుకు పోవాలి. సో బ్యాడ్ ఎగ్జాంపుల్ రిస్ట్రిక్ట్స్ పీపుల్ వాంట్ టు కమ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి రావాలనుకున్నటువంటి వారిని ఈ చెడ్డ మాదిరి అనేటువంటిది కూడా కొన్నిసార్లు ఆటంకపరుస్తూ ఉంటుంది ప్రియులారా. మరి జక్కయ్య యేసు ప్రభు ఎవరో చూడాలనుకుంటున్నాడు, కానీ అతనిలో ఉన్నటువంటి ఆ పొట్టితనము, మరొక పక్క ఉన్నటువంటి గుంపు జన సమూహము ప్రభువును చూడనీయకుండా అతన్ని ఆటంకపరుస్తూ ఉంది. అటువంటి సమయంలో ఏం జరిగిందంటే చూడండి, 4వ వచనం చదువుదాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. చూడండి ప్రియులారా, మరి ఎంతకాలం యేసు ప్రభు ఎవరో చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడో ఈ జక్కయ్య మనకు తెలియదు. ఎన్నిసార్లు యేసు ప్రభువును చూడాలి అనేటువంటి ప్రయత్నాన్ని చేశాడో మనకు తెలియదు ప్రియులారా. కానీ ఒకరోజు రానే వచ్చింది, ఆ రోజు యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తా ఉన్నాడు. అదే మనం అక్కడ చదువుతా ఉన్నాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి. యేసు ఆ త్రోవను రానై ఉన్నాడు గనుక అతడు ముందుగా పరిగెత్తి. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు ఆ మార్గం గుండా రాబోతూ ఉన్నాడు. ఆ మార్గం గుండా రాబోతూ ఉన్నాడన్న సంగతి జక్కయ్య ముందుగానే తెలుసుకున్నాడు. ఇదిగో ఈ మార్గం గుండా యేసుక్రీస్తు ప్రభు ఈరోజు వెళ్తాడు అని చూస్తూ ఉన్నాడు ప్రియులారా. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ప్రభువు ఎప్పుడైతే నిన్ను దర్శిస్తూ ఉంటాడో, నీకు సమీపంగా వస్తూ ఉంటాడో, అప్పుడు ఆ అవకాశాన్ని నీవు సద్వినియోగము చేసుకోవాలి ప్రియులారా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. 20వ అధ్యాయము 30. ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న
ఇద్దరు గుడ్డివారు యేసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని. ప్రియులారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. వారిద్దరు కూడా గుడ్డి వాళ్ళు. మనుషులు ఎవరు ఎలాగుంటారో వాళ్ళకి తెలియదు, ప్రభు ఎలాగుంటాడో వాళ్ళకి తెలియదు, వెలుగు ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎలాగుంటారో వాళ్ళకి తెలియదు. అటువంటి అంధత్వంలో బ్రతుకుతున్నటువంటి గుడ్డి వాళ్ళకి ఒకరోజు ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే, యేసు ఈ మార్గము గుండా వెళ్ళుచున్నాడు, యేసు ఈ మార్గము గుండా వెళ్ళుచున్నాడు అన్న విషయం వాళ్ళకి తెలిసింది. ప్రియుల, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నటువంటి సమయంలో నీవు తప్పకుండా ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించు కాలమున నీవు ఎరగకుంటివి. వై వీ హ్యావ్ అరేంజ్డ్ దిస్ కైండ్ ఆఫ్ మీటింగ్స్. ఎందుకు ఇటువంటి సమావేశాలను మనం కలిగి ఉంటున్నాము అంటే, దేవుడు దర్శిస్తున్నటువంటి దినాలు ఇవే. యెరూషలేమా యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి. ప్రభువు దర్శిస్తున్నటువంటి సమయం ప్రియులారా, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి, ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకోండి. ప్రభువు ఆ మార్గం గుండా వస్తూ ఉన్నాడని జక్కయ్యకి ఎప్పుడైతే తెలిసిందో వెంటనే ఏం చేస్తున్నాడు, ముందుగా పరిగెత్తి ప్రభువు రాకముందే హీ ఈస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్ టు మీట్ జీసస్ క్రైస్ట్. ప్రియులారా, యేసుక్రీస్తును ఎదుర్కొనేదానికి తన్ను తాను సిద్ధపరచుకుంటా ఉన్నాడు, ముందుగా పరుగెత్తుతా ఉన్నాడు. ఇదిగో ప్రభు ఈ మార్గం గుండా వస్తున్నాడు కాబట్టి నేను ముందుగా వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కేస్తాను. హి గాట్ ఎ గుడ్ ఐడియా. ఒక మంచి ఆలోచన అతనికి కలిగింది. ప్రియులారా, తన్ను తాను సిద్ధపరచుకుంటా ఉన్నాడు. ఇదిగో ప్రభు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు కాబట్టి ఈరోజు ఎలాగైనా సరే నేను యేసుక్రీస్తు ప్రభువుని చూడాలి. పర్సివరెన్స్, పట్టుదల. ఆ పట్టుదల అనేటువంటిది జక్కయ్యలో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిగెత్తుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచిస్తే, మరి జక్కయ్యకి వయసు ఎంత ఉందో మనకు తెలియదు. జక్కయ్య ఏం పని చేస్తున్నాడు? ట్యాక్స్ కలెక్టర్, సుంకాన్ని వసూలు చేస్తూ ఉన్నాడు. జక్కయ్య ధనవంతుడైనటువంటి వ్యక్తి, సుంకమును వసూలు చేస్తున్నటువంటి వ్యక్తి. మరి వయసులో ఎంత పడుతున్నాడో మనకు తెలియదు, కానీ దారిలో పరిగెత్తుతూ ఉంటే ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? పిల్లలు పరిగెత్తుతూ ఉంటే మనం అంత పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక అధికారి దారిలో పరిగెత్తుతూ ఉంటే చూసేదానికి కొన్నిసార్లు హాస్యాస్పదంగా కూడా ఉండవచ్చు. పరిగెత్తడం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు? మేడి చెట్టు ఎక్కుతున్నాడు. మేడి చెట్టు ఎక్కుతా ఉన్నాడు. అంటే యేసు ప్రభువును చూడాలి అనేటువంటి కాంక్ష, జక్కయ్యలో ఉన్నటువంటి ఆ కాంక్ష ఏం చేస్తుందంటే అన్నిటిని కూడా మర్చిపోయేటట్టు చేస్తూ ఉంది. దేన్ని కూడా పట్టించుకోనటువంటి విధంగా చేస్తూ ఉంది. మనుషుల వైపు చూడట్లేదు, పరిస్థితుల వైపు చూడట్లేదు, తన వైపు చూడట్లేదు. తన దృష్టి అంతా ఏంటి, తన లక్ష్యం అంతా ఏంటి అంటే, ఐ వాంట్ టు జీసస్ హూ ఈస్ హి. యేసు ఎవరో నేను చూడాలి. పరిగెత్తుకుంటూ వెళ్ళి మేడి చెట్టు ఎక్కేశాడు. ప్రియులారా, మేడి చెట్టు ఎక్కేశాడు. తర్వాత చదవండి. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము. చాలా ప్రియులారా, ఏ మనుషుడైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే యేసు ప్రభువును గురించి ఆలోచన కలిగి ఉంటే, యేసు ప్రభు ఎవరో తెలుసుకోవాలి అనే కోరిక కలిగి ఉంటే, యేసుక్రీస్తు వద్దకు రావాలి అనే ఆశ కలిగి ఉంటే, ప్రభువు వారికి తప్పకుండా సహాయం చేస్తాడు. గాడ్ విల్ డెఫినెట్లీ ఓపెన్ ఎ డోర్. ఖచ్చితంగా దేవుడు అటువంటి వ్యక్తులకు సహాయం చేస్తాడు. ప్రియులారా, ఈ 4వ వచనంలో మరి పరిగెత్తుకుంటూ వచ్చి మేడి చెట్టు జక్కయ్య ఎక్కేశాడు.
ఎక్కేసరి కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చాడు. మళ్ళీ ఒకసారి చదవండి 5వ వచనం. అతనితో చెప్పాను. ప్రియులారా, ఈ వచనాన్ని మనం గమనిస్తే చూడండి, ప్రభువు కూడా ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నటువంటి ప్రభువు కరెక్ట్గా ఆ చోటికి వచ్చి అక్కడ ఆగిపోయాడు. ముందుకు వెళ్ళట్లేదు, అక్కడ ఆగాడు. ఆగి ఏం చేశాడు, ఒక్కసారి అలాగునా పైకి చూశాడు. ప్రియులారా, పైన ఎవరున్నారు? జక్కయ్య ఉన్నాడు. నిజంగా మనం బైబిల్ చదువుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ ఒకసారి ఆగి ఆలోచిస్తూ బైబిల్ని చదువుకుంటూ వెళ్తూ ఉంటే మానవుని పట్ల దేవునికి ఇంత శ్రద్ధ ఉంటుందా అనిపిస్తుంది. ఒక్క వ్యక్తి అయినా సరే దేవుని దృష్టిలో చాలా విలువైనటువంటి వారు. పిల్లలు, 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోతే ఆ ఒక్క గొర్రెను వెతికేదానికి కాపరి వెళ్ళాడు. దేవునికి ఎంత ప్రేమ, ఆయన ఎంత కనికరం కలిగినటువంటి వాడు. కరెక్ట్గా అదే ప్రదేశానికి వచ్చి అక్కడ ఆగి ఒక్కసారి ఆ చెట్టు పైకి చూసి ఆ చెట్టు పైన ఉన్నటువంటి వ్యక్తిని ఏమని పిలుస్తున్నాడు? జక్కయ్య. హౌ హీ నోస్ హిస్ నేమ్. అంతకుముందు ఎప్పుడు జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి రాలేదు. ప్రియులారా, దట్ ఈస్ ద ఫస్ట్ మీటింగ్ జక్కయ్య హ్యాస్ టు జీసస్. ప్రభువుతో మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు ప్రభువును జక్కయ్య చూస్తూ ఉన్నాడు. మరి జక్కయ్య యొక్క పేరు ప్రభువుకి ఎలా తెలిసింది? ఏమని పిలుస్తున్నాడు? జక్కయ్య, త్వరగా దిగుము, త్వరగా దిగుము, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుకి అందరి పేర్లు తెలుసు, అందరి హృదయాలు తెలుసు, అందరి అవసరతలు కూడా తెలుసు. ప్రియులారా, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు. యేసుక్రీస్తు ఎవరు అంటే ఆయన మహాదేవుడు అని బైబిల్లో మనం చూస్తాం. ప్రియులారా, కరెక్ట్గా ఆ స్పాట్కి వచ్చి, ఆ స్థలానికి వచ్చి ఒకసారిగా అలా పైకెత్తి జక్కయ్యను చూసి జక్కయ్యతో మాట్లాడుతూ ఏమంటాడంటే, త్వరగా దిగుము జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా. ఇక్కడ ప్రభు యొక్క కోరికను మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు, ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. త్వరగా దిగుము అంటున్నాడు. నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క కోరికను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇల్లు అనేటువంటి మాట మనకు కనబడతా ఉంది. యేసుక్రీస్తు మన గృహాలను దర్శించేటువంటి వాడు. ప్రియులారా, యేసుక్రీస్తు మన గృహాల్లో ఉండేటువంటి వాడు. అయితే మనం ఏం చేయాలి అంటే ప్రభువును చేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. చూడండి, వెంటనే జక్కయ్య ఏం చేశాడు? 6వ వచనం చదివితే, అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకుంది. ప్రభు అంటున్నాడు, ఏమంటాడంటే, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. మన ఇంటికి ఆయన వచ్చేటువంటి వాడు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చేదను, వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టా ఉన్నాను.
ప్రియులారా, ఇంట్లో మనం దేవుని యొక్క వాతావరణాన్ని కలిగి ఉండాలి. ఇంటికి దేవుణ్ణి ఆహ్వానించేటువంటి వారంగా ఉండాలి. ఎవడైనాను నా స్వరము విని, ఎవడైనాను అంటే హూ ఎవర్ దే మే బి, వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా దేవునికి కులమత భేదాలు అనేటువంటివి ఉండవు. ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్లో మనం చూస్తాం. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వస్తాను, వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనము చేయదు. ఫెలోషిప్, సహవాసం, దేవుని సహవాసంలో గొప్ప సమాధానం అనేటువంటిది ఉంటుంది. దేవుడు మన గృహాల్లో ఉన్నటువంటి సమయంలో గొప్ప సంతోషం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు జక్కయ్య ఏం చేశాడు అంటే, లేదు ప్రభువా, నిన్నేదో ఊరికి చూడాలనుకుని ఇక్కడికి వచ్చాను, అంతేగాని నువ్వు మా ఇంటికి రావాలని నేను కోరుకోవట్లేదు అన్నాడా? అనలేదు ప్రియులారా. వెంటనే అక్కడ మనం చూస్తున్నాము, త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకోలేను. త్వరగా దిగాడు ప్రియులారా. హి డిడ్ నాట్ పోస్ట్పోన్ టు వెల్కమ్ జీసస్. యేసు ప్రభువును చేర్చుకునేటువంటి విషయంలో వాయిదా వేయలేదు. వాళ్ళు ఎవరైనా చూస్తారేమో, వీళ్ళు ఎవరైనా చూస్తారేమో అనుకోవట్లేదు. త్వరగా దిగుతూ ఉన్నాడు, వెంటనే స్పందిస్తూ ఉన్నాడు. త్వరగా దిగి ప్రభువును ఏమని చదువుతున్నావు అక్కడ, అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది ప్రియులారా. యేసుక్రీస్తు ఏ గృహంలో ఉంటే ఆ గృహంలో నెమ్మది ఉంటుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏముంది అంటే, రుచిగల భోజన పదార్థముల నుండి నెమ్మది లేకుండా కలహముతో కూడి ఉన్న ఇంట్లో ఉండుట కంటే నెమ్మది కలిగి రొట్టె ముక్క తినుట లేదు. కొన్ని కుటుంబాల్లో చూసేదానికి పెద్ద పెద్ద భవనాలే, మంచి మంచి ఆస్తి పొరలే, కానీ కుటుంబాల్లో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఆ కుటుంబాలు, ఆ గృహాలు ఎలా ఉంటాయంటే ఇట్ లుక్స్ లైక్ ఏ హెల్. అక్కడ అగాధం అనేటువంటిది ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొట్లాటలు, పిల్లల తల్లిదండ్రుల మధ్య గొడవలు, అసమాధానాలు, కొన్ని గృహాల్లో ఆత్మహత్యలు, హత్యలు, త్రాగుబోతు విందులు, పిల్లరా, ఇలాంటివన్నీ గృహాల్లో జరుగుతూ ఉంటాయి. కానీ జక్కయ్య ఎప్పుడైతే యేసు ప్రభువును తన ఇంటికి తీసుకెళ్ళాడో, జక్కయ్య హృదయం అంతా కూడా సంతోషంతో నింపబడింది. యేసు ప్రభు ఏ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఏ ఇంట్లో ఆయన ఉంటే ఆ ఇంట్లో నెమ్మది ఉంటుంది. ఏ ఇంట్లో ఆయన ఉంటే ఆ ఇంట్లో ప్రేమ అనేది ఉంటుంది. ఎందుకు అంటే ప్రేమకు, సమాధానానికి, సంతోషానికి మూలకారకుడు ఆయనే ప్రియులారా. ఇప్పుడు జక్కయ్య తన ఇంటికి యేసుక్రీస్తు ప్రభువుని తీసుకుని వెళ్తున్నాడు. మనం ఏ గృహంలో ఉన్నా ఆ గృహంలో దైవిక వాతావరణాన్ని కలిగి ఉండాలి. ఎక్కడ 2-3 నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉన్నాను. భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకోవడం, కుటుంబ ప్రార్థనను కలిగి ఉండడం, వారి మధ్య దేవుని సన్నిధిని కలిగి ఉండడం, ఇళ్లల్లో దేవుని యొక్క పాటలు వినబడుతూ ఉన్నప్పుడు ఆ కుటుంబంలో దేవుని సన్నిధి అనేది ఉంటుంది. అపవిత్రమైన పాటలు, సినిమా మాటలు, సీరియల్స్, ఇలాంటివి కుటుంబాల్లో ఉంటే సైతానుడు కుటుంబాల్లో పనిచేస్తూ ఉంటాడు. అటువంటి కుటుంబాల్లో ఎమోషన్ స్పిరిట్స్ పనిచేస్తూ ఉంటాయి. ఆ సీరియల్స్లో, సినిమాల్లో ఉంటాయి కదా ఉద్రేకపు ఆత్మలు, అవి కుటుంబంలో వచ్చేస్తాయి పిల్లలు. కాబట్టి ఎన్నో కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రులపై తిరుగుబాటు చేసేవాళ్ళుగా మారుతారు. ఎన్నో కుటుంబాలు భర్తలు భార్యల పట్ల అపనమ్మకంతో జీవిస్తూ ఉంటారు, అనుమానాలతో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాటి యొక్క ప్రభావం అలా పనిచేస్తూ ఉంటుంది. జక్కయ్య తన ఇంటికి యేసు ప్రభువుని తీసుకెళ్తున్నాడు ప్రియులారా. యేసు ప్రభు సమాధానానికి కర్త, ఆయన శాంతికరమైనటువంటి వాడు. ఆ కుటుంబంలో సమాధానం, నెమ్మది, ప్రశాంతత. జక్కయ్య హృదయంలో గొప్ప సంతోషం ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువును తన ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడో తర్వాత ఏమైంది చూడండి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి వద్ద
బస చేయ వెళ్ళానని చాలా సణుగుతా ఉన్నారు పిల్లలు. ప్రజలకు అర్థం కావట్లేదు. సమాజం ఏం చూస్తుంది అంటే జక్కయ్యను ఎలాగా ఎంచుకుంటా ఉన్నారు? పాపి అయిన మనుషులు జడ్జిమెంట్ ఇస్తున్నారు అక్కడ. లోకం అంతే, లోకులు కాకులు అన్నట్టుగా పిల్లలు. మరి ఎంతోమందిని రిజెక్ట్ చేస్తూ ఉంటారు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. వీరందరి దృష్టిలో జక్కయ్య ఎలాగున్నాడు అంటే పాపి అయిన మనుష్యుడు. అతని ఇంటికి ఈయన వెళ్తున్నాడే అనుకుంటున్నాడు. అసలు వచ్చిందే వాళ్ళ కోసమే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులను పిలవచ్చుతని కానీ నీతిమంతులను పిలువరాలేదు. రోగం గల వారికే వైద్యుడు అవసరం ప్రియులారా. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, సమాజం ఇతను తాగుబోతు అని, ఇతను తిరుగుబోతు అని, ఇతను వ్యభిచారి అని, ఇతను అక్రమకారుడు అని. ఆ ఇంటికే యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. ఒకవేళ ప్రజలు నీ ఇంటికి రాలేకపోవచ్చు, కానీ నీవు ప్రభువుని ఆహ్వానిస్తే యేసు ప్రభు నీ ఇంటికి వస్తాడు. యేసు ప్రభు నీ ఇంటికి వస్తే నీ జీవితంలో మార్పు అనేటువంటిది కలుగుతుంది, నీ హృదయంలో మార్పు అనేటువంటిది కలుగుతుంది. ఎప్పుడైతే యేసు ప్రభు జక్కయ్య ఇంట్లోనికి ప్రవేశించాడో జక్కయ్య హృదయం మారిపోయింది. ఏమని చెప్తున్నాడు? కింద చదవండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తా ఉన్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఉంటే అతనికి 4 అంతలు తిరిగి ఇచ్చేస్తాను. ఎంత మార్పు ప్రియులారా! ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించాడో, ఎంత అక్రమ ఆర్జన కలిగి ఉన్నాడో, ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి సమయంలో ఎంతెంత ఎక్కువగా వసూలు చేశాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను తీసుకున్నాను వాళ్ళకి తిరిగి అదే కాదు 4 అంతలు ఇస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప మార్పు చూడండి ప్రియులారా. యేసు ప్రభువును వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో చేర్చుకున్నటువంటి వారి హృదయాలు మార్చబడతాయి. ఒక త్రాగుబోతు యేసు ప్రభువును చేర్చుకుంటే అతను ఇంకా త్రాగుబోతుగా ఉండలేడు. ఒక దొంగ యేసు ప్రభువును చేర్చుకుంటే, ఒక లంచగొండి యేసు ప్రభువును చేర్చుకుంటే మళ్ళీ అతను ఆ విధంగా ఉండలేడు ప్రియులారా. పూర్వం హింసకుడును, దూషకుడును, హానికరుడు. కానీ ఇప్పుడు కాదు, పూర్వము. ఎందుకంటే సౌలు లేక పౌలు యేసు ప్రభువును చేర్చుకున్నాడు. చేర్చుకోకముందు హానికరుడే, చేర్చుకోకముందు హింసకుడే. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి పరివర్తన ఈ జక్కయ్యలో ఉండటం మనం చూస్తూ ఉన్నాం. దానికి ప్రభువు చాలా సంతోషించి అంటున్నాడు. చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రక్షణను గురించి రక్షకుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. జక్కయ్య ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడో అతని పాపములు క్షమించబడ్డాయి ప్రియులారా. మనుషులు అతన్ని చూసి అంటున్నారు, ఇతడు పాపి అయిన మనుషుడు. పరివర్తన ఎప్పుడైతే కలిగిందో, ప్రభువుని ఎప్పుడైతే చేర్చుకున్నాడో, యేసు ప్రభువునందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచాడో, ఇప్పుడు అతను ఎవరు అంటే పాపి అయిన మనుషుడు కాడు, అబ్రహాము యొక్క కుమారుడు. He became a believer of Jesus Christ. క్రీస్తు ప్రభువును వెంబడించేటువంటి విశ్వాసిగా మారాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చిందని. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షణ. సువార్తను నమ్మాలి ప్రియులారా. ఏంటి సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభు మన అందరి పాపముల కొరకు సిలువలో మరణించాడు. సమాధి చేయబడి సజీవుడై 3వ రోజు తిరిగి లేచాడు ప్రియులారా. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. పాపం వలన వచ్చే జీవితము మరణము. మరణం అంటే నరకం.
ఆ నిత్య నరకం నుండి తప్పించేదానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనుషులందరి పాపముల కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించి మరణించాడు ప్రియులారా. ఆయన సమాధిలో పెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడు. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ కూడా పాపక్షమాపణ పొందుతారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. నేడు ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రియులారా, యేసుక్రీస్తుని ఎప్పుడైతే జక్కయ్య చేర్చుకున్నాడో, విశ్వసించాడో, ఆ ఇంట్లోకి రక్షణ వచ్చేసింది. మన కుటుంబం అంతా కూడా రక్షింపబడాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ కూడా రక్షణలోనికి రావాలి. రావాలి అంటే నీ ఇంట్లో యేసు ఉండాలి. రావాలి అంటే నీవు యేసుక్రీస్తుని గృహంలో చేర్చుకోవాలి. రావాలి అంటే నీవు యేసుక్రీస్తునందు కుటుంబ సమేతంగా విశ్వాసం ఉంచాలి. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. విడుదల ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సంతోషాన్ని, సమాధానాన్ని ఇస్తాడు, కుటుంబాలు కట్టబడేటట్టు చేస్తాడు. అటు కృప ఈ రాత్రి వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయను గాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడు అయిన దేవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు ప్రేమించి రాత్రి మాకు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యం ఎవరైతే విన్నారో, వారు ఎటువంటి అవసరతలో ఉన్నారో వాటిని మీ కృపలో దయతో మీరు తీర్చి తద్వారా మీరు మహిమ పొందండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, రక్షించండి. మా దేశాన్ని మీరు కాపాడండి. మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.